మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాల్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 66 అధ్యాయము 13 వచనం. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభు ఒక వాగ్దాన పూర్వకంగా ఆదరణ లేని వారి జీవితంలో నేను ఆదరణ కలుగజేస్తానంటున్నాడు. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు ఆయన. ప్రియ దేవుడి బిడ్డ, మరి ఉదయకాల సమయంలో తల్లి యొక్క ఆదరణ, తండ్రి యొక్క ఆదరణ, సహోదరుల యొక్క ఆదరణ, ప్రియ దేవుడి బిడ్డ, అందరి ఆదరణ ఒకళ్ళు పోగొట్టుకునేవేమో. తల్లిదండ్రులు ఒకళ్ళు పోగొట్టుకున్నాము, తల్లిని పోగొట్టుకున్నాము, సహోదరులని, పిల్లల్ని, ఒకవేళ నీకు పోషించే పోషకుల్ని మీరు పోగొట్టుకొని ఈరోజు ఆదరణ లేక, నెమ్మది లేక, ప్రియ దేవుడి బిడ్డ, పోషించబడలేమని ఒక బాధతో కృంగిపోయిన స్థితిలో, ఆదరించే వాళ్ళు మీకు లేక, ప్రియ దేవుడి బిడ్డ, అందరి చేత తృణీకరించబడ్డ స్థితిలో ఒకవేళ ఉదయకాల సమయంలో నువ్వు ఉంటే, మరి ఏ ఆదరణ లేక కన్నీటి మధ్య వేదనతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఉదయకాల సమయంలో కొనసాగుతున్నవేమో. ఇదిగో నన్ను ఆదరించేవారు ఎవరు, మమ్మల్ని పోషించేవాళ్ళు ఎవరు, మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు దేవా అని నువ్వు ఎదురు చూస్తున్నవేమో. నా ప్రభు అంటున్నాడు, ఒక తల్లిని వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాను. ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా, ఒకవేళ ఆదరణ కోల్పోయేవేమో. ప్రియ దేవుడి బిడ్డ, చూడు, తల్లి తన గర్భం చంటి పెట్టిన మరుచునేమో కానీ నేను మిమ్మల్ని మరవను అంటున్నాడు ఆయన. చూడండి, ఒకవేళ తల్లి ఆమె ప్రేమ తగ్గచ్చు, ప్రియ దేవుడి బిడ్డ, ఈ లోకాన్ని విడిచి వెళ్ళచ్చు, కానీ ఇదిగో ఈ సర్వోన్నతమైన దేవుడు ఎవరు అంటే ఆయన మనల్ని ఆదరించే దేవుడు ఆయన. కనుక తల్లి కంటే, తండ్రి కంటే, ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఆదరించే వాళ్ళు ఎవరైనా అంటే నా ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మనల్ని గర్భంలో రూపించబడక ముందు నేర్పరచుకున్నాడు ఆయన. ప్రభువా, ప్రియ దేవుడి బిడ్డ, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నువ్వు పడుతున్న బాధను చూస్తున్నాడు, నువ్వు పడుతున్న శ్రమను ప్రభు చూస్తున్నాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావేమో నాకు దిక్కు ఎవరు ఉన్నారని. సర్వోన్నతమైన దేవుడు ఆయన్ని ఆదరించబోతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఆయన చేయి విడిచేవాడు కాదు ఆయన. చూడండి, మృది వచ్చే వరకు నేను మిమ్మల్ని ఎత్తుకునే దేవుణ్ణి అంటున్నాడు ఆయన. ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లో ఆదరణ కోల్పోయావు, ఏ పరిస్థితుల్లో అందరూ నీకు దూరం అయిపోయి చేయి విడవని పరిస్థితుల్లో ఉన్నవేమో, సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ప్రియ దేవుడు ఎవడ గమనించినప్పుడు ఎక్కడ నువ్వు ఆదరించబడతావంటే అక్కడ అంటున్నాడు, యెరూషలేములో నువ్వు ఆదరించబడుతుంది. ప్రియ దేవుడి బిడ్డ, యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సమూహంలో నీకు ఆదరణ దొరుకుతుంది. ఆయన వాక్యం ద్వారా నీకు ఆదరణ కలిగజేస్తాడు. ఆయన వాక్కును పంపి నిన్ను బాగు చేసే దేవుడు ఆయన. ఆయన నోటి మాటల ద్వారా వారిని బాగు చేసినట్లుగా ప్రియ దేవుడి బిడ్డ, ఆయన సన్నిధిలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, సకల మేళ్ళు ఉన్నాయి, సకల దీవెనలు నింపి ప్రియ దేవుడి బిడ్డ, మరి ఆయన నిన్ను ఆయన యొక్క సన్నిధిలో ఆయన వాక్యము ద్వారా నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి, ప్రియ దేవుడి బిడ్డ, దేని చేత నువ్వు గాయపరచబడ్డవు ఆ గాయాలన్నీ మాన్పే దేవుడు ఆయన. కనుక ఆయన ఆదరించటము, ప్రియ దేవుడి బిడ్డ, ఆయనను పోషించే దేవుడు కూడా. చూడండి, మరి ఎలా పోషించబడాలి, మేము ఎలా బ్రతకాలంటే ప్రభు అంటాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని పోషించడం లేదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అంటున్నాడు. కనుక ఈయన ఆదరించే దేవుడు, నిన్ను ఎత్తుకునే దేవుడు, అంతేకాకుండా ఈయన ఎవరంటే నిన్ను పోషించే దేవుడు ఆయన. నేను పోషించడానికి ఎవరు లేకపోవచ్చు, ఏ సహాయం లేకపోవచ్చు, నీ పోషణకర్త నీకు దూరం అయిపోయి ఉండొచ్చు,
సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, మీరు నాకు శ్రేష్ఠులు, వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని నేను పోషిస్తాను అంటున్నాడు. కనుక ఎక్కడ పోషించబడతావు అంటే ప్రియ దేవుడి బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో యెరూషలేముకి రా, సర్వోన్నతమైన దేవుని దగ్గరగా. ఆదరణ లేని నీ జీవితంలో, నెమ్మది లేని నీ జీవితంలో సమాధానం దయచేసే దేవుడు ఆయన, నిన్ను ఆదరించే దేవుడు. ఆయన సన్నిధిలో ఆదరణ ఉంది, నెమ్మది ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో పోషణ ఉంది. ప్రియ దేవుడి బిడ్డ, ఏ విధము చేత నీవు ఆదరణ లేక కృంగిపోతున్నావు, కన్నీటి పెడిపోతున్నావు, అయ్యో నా బ్రతుకేంటి, అయ్యో నా జీవితం ఏంటి అని ప్రియ దేవుడి బిడ్డ కృంగిపోతున్నవేమో. కొన్నిసార్లు మరి కలిగిన సమస్తం కోల్పోయి వాటి మీద ఆధారపడిన జీవితాల్లో కొంతమంది అవి కోల్పోయిన పరిస్థితుల్లో, పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆదరణ లేని పరిస్థితుల్లో ఉంటారు. కానీ నా ప్రభు అంటున్నాడు, నువ్వు పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి ఇవ్వటకు ఆయన శక్తివంతమైన దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వేదో చేత ఆదరణ లేదు, ఒక తల్లిలాగా నేను ఆదరిస్తానంటున్నాడు, నేను తల్లిలాగా ప్రేమిస్తానంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఈ సర్వోన్నతమైన దేవుడు ఆయన మనల్ని చేయి విడిచే దేవుడు కాదు. కనుక ఏ విధం చేత నువ్వు ఆదరణ కోల్పోయావు, నెమ్మది కోల్పోయి ప్రియ దేవుడి బిడ్డ కన్నీటితో అన్నపానములుగా ఉంటూ అయ్యో నాకు దిక్కు ఎవరు అని కృంగిపోతున్న నీ జీవితంలో ఈ ఉదయకాల సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రేమించిన వాళ్ళు నీకు దూరం అయిపోవచ్చు, నీ కలిగిన వాళ్ళు దూరం అయిపోవచ్చు, ఒంటరిదానివి అయిపోయి వేదనకర పరిస్థితుల్లో అయ్యో నా తల్లి ఉంటే ఇలా నా జీవితం ఉండేది కాదు, నా తండ్రి ఉంటే నా బ్రతికి ఇలా ఉండేది కాదు, నా సహోదరులు ఉంటే నా బ్రతికి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి ప్రియ దేవుడి బిడ్డ, ఎందుకు ప్రభు నన్ను బ్రతికించావని అనుకుంటున్నావు, కృంగిపోతున్నావా ప్రియ దేవుడి బిడ్డ? వారందరికంటే కూడా నా సర్వోన్నతమైన దేవుడు నిన్ను ఆదరించి పోషించి నిన్ను ఎత్తుకొని ప్రియ దేవుడి బిడ్డ నీకు కావాల్సిన సమస్తాన్ని ప్రభు దయచేసేవాడు. ఎక్కడంటే ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు, ప్రభు మీద ఆధారపడు. సర్వోన్నతమైన దేవుడు నీ ప్రతి గాయాన్ని మాన్పి, నీ ప్రతి కన్నీటి నిలిచి దేవుడు నిన్ను ఆదరించి నిన్ను పోషించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరణ, ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఆదరణ లేక నా తండ్రికి స్తోత్రాలయ, సర్వం కోల్పోయి అన్నీ ఉన్నా కూడా నా తండ్రి ఏమీ లేని స్థితిలో, పోగొట్టుకునే స్థితిలో, ఆదరణ లేని స్థితిలో ప్రభువా ఒక తల్లి వల్ల నేను ఆదరిస్తానని చెప్తున్న దేవానికే స్తోత్రాలు స్వామి, పోషిస్తానని చెప్తున్న దేవానికే స్తోత్రాలయ్యా, నేను ఎత్తుకొని నడిపిస్తానని చెప్తున్న దేవానికే స్తోత్రాలు స్వామి. ఈ సమయంలో ప్రభా ఎవరు ఏ కన్నీటి వేదన మధ్య ఆదరణ లేకున్నారు ప్రభా, అయ్యా యెరూషలేములో ఒక ఆదరణ కలుగుతున్నాను ప్రభానికే స్తోత్రాలయ్యా, నీ సన్నిధిలో ఒక ఆదరణ నెమ్మది చేసి నేను వారి కన్నీరు తుడిచి పోషించి కృప చూపించమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు మీరందరినీ దీవించి ఆదరణ ప్రభు కలుగు చేయనుగాక.